నమస్తే. మనం మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. అందులో ముఖ్యంగా ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. అయితే ఈ ధనుసు రాశి ఫలితాలకెళ్ళబోయే ముందు మే మంత్ యొక్క విశేషత మనం తెలుసుకుందాం. ఈ మంత్‌లో మనకి ప్యారలల్‌గా వైశాఖ మాసం గూడా నడుస్తూ ఉంటుంది. వైశాఖ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో మనం చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. అది మనం దానాలు, ధర్మాలు చేయటం. అందులోను పర్టిక్యులర్‌గా ఉదక దానం అని చెప్తూ ఉంటారు. దీన్ని ఉదకం నారాయణీయం అని కూడా చెప్తూ ఉంటారు. అంటే మంచినీటిని గనక మనం గనక దానం చేసినా, ఎలాంటి పుణ్యకార్యం చేసినా ఎన్నో రెట్ల ఫలితం మనకొస్తుంది. అంతేకాకుండా విష్ణు లోకం మనకు ప్రాప్తిస్తుంది అని చెప్పేసి మనకు పురాణాల్లో వివరించడం జరిగింది. అందుకని వీలైనంత ఎక్కువగా దానాలు చేయటం, ధర్మాలు చేయటం, ముఖ్యంగా ఉదక దానం అనే ఒక ఉదకదానం అని మనకు చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో. దీని ప్రకారం ఏంటంటే, మనం ఒక రాగి పాత్ర తీసుకొని, లేదంటే రాగి చెంబు తీసుకొని, దీనికి మనం పసుపు, కుంకుమ పెట్టి, ఇందులో కొంచెము తేనె, ఒక యాలుక్కాయి, లేదంటే పచ్చకర్పూరం వేసి, ఆ చెంబు నీటిని ఆ పాత్ర సహితంగా వేరే వాళ్ళకి దానం చేసే సత్పురుషులకి ఎంతో పుణ్యం వస్తుంది అని మనకి శాస్త్రాలు వివరించడం జరిగింది. ఇదే ప్రకారంగా మనకి చలివేంద్రాలు పెట్టినా, లేదంటే మనకి ఆర్‌ఓ ప్లాంట్స్ పెట్టేసి అందరికి నీళ్ళు ఇచ్చినా గానీ ఎంతో శుభకరం. అయితే అది కూడా చేయలేని వాళ్ళు ఒక కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకొని మీ కార్‌లో కానివ్వండి, లేదంటే బైక్‌లో గాని పెట్టుకొని బాగా దాహం ఉన్న వాళ్ళకి మీరు దారిలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే ఎంతో పుణ్యం జరుగుతూ ఉంది. అయితే ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని భక్తిగా ఈ వైశాఖ మాసంలో పూజలు మీరు రెగ్యులర్‌గా చేసుకునే వాటితో పాటు ఇది కూడా గనక చేస్తే ఎంతో ఉత్తమమైన ఫలితాన్నొచ్చేసి జీవితం ఎంతో భరితంగా, ఆనందభరితంగా, శోభాయమానంగా ఉండటానికి ఇదొక మంచి అవకాశంగా భావించి ఉదక దానము అందరూ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ధనుసు రాశి గనుక మనం చూసుకుంటే ఈ మంత్‌లో ఫస్ట్ ధనుసు రాశిలో మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 ఫస్ట్ పాదం అంతా కూడా మనకి ధనుసు రాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం గనక చూసుకుంటే యో, యా, బా, బి, భు, దా, భా, ధా, భే అన్న అక్షరాలంతా కూడా మనకి ఈ ధనుసు రాశిలో ఉంటారు. మన గ్రహ స్థితిని బట్టి గనక మనం గనక చూసుకుంటే ఫస్టు సూర్య సంచారం వృషభంలోను, తర్వాత బుధ సంచారం మేషరాశిలో, శుక్రుడు మీనరాశిలోను, కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారు. అంతేకాకుండా 3 ముఖ్యమైన గ్రహాలు కూడాను మే 14 తారీఖు, మే 18 తారీఖు జరగబోతూ ఉన్నాయి. అందులో ఒకటి గురుగ్రహము, 2 రాహుకేతువులు కూడా మనకి ఇందులో మూవ్ అవుతూ ఉన్నాయన్నమాట. ఎవరైతే గనక గురుగ్రహం గురించి రాహుకేతుల యొక్క సంచారం మీ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుందో, ఇది మనకు ఉగాది రాశి ఫలాల్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైనా గనక మిస్ అయ్యి ఉంటే ఒకసారి ఈ ఛానల్‌లో ఆల్రెడీ ఉగాది రాశి ఫలాలు అవైలబిలిటీలో ఉన్నాయి యూట్యూబ్‌లో. వాటిని ఒకసారి చూడండి. అయితే ఇప్పుడు మనం రాశి గురించి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, మే రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం ఈ హోల్ మంత్ అంతా ఒక సమ్మరీగా ఎలా ఉంటుందో మనం చెప్పొచ్చు. అందులో 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల శత్రునాశాంతః, శత్రువులు అనేవాళ్ళు ఎవరు మీకు ఈ మంత్‌లో ఉండరు. మీకు దూరంగా వెళ్ళిపోతారు. తర్వాత 8దో ఇంట్లో కుజుడు 8దో ఇంట్లో ఉండటం వల్ల కొంచెము ఇది ఇబ్బంది కలిగించే పరిస్థితి మనకి ధనుసు రాశి వాళ్ళకని చెప్పుకోవాలి. 5దో ఇంట్లో భార్యలతోటి, పుత్రులతోటి గొడవలొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సుఖ సుహృతాభి ఫ్రెండ్స్ తోటి గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. తర్వాత ఓవరాల్‌గా మీరు అభివృద్ధి అనేది కొంచెం నిలిచిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఒక రకంగా గనుక చూసుకుంటే ఈళ్ళొక సూర్యుడు తప్పక మిగతా అన్ని గ్రహాలు అంత ప్రతికూలంగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంతు అని మనం చెప్పుకోవాలి. మనం సూర్యుడు గనక చూస్తే చాలా చక్కటి యోగ్యతనిస్తున్నారు. వాళ్ళకి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో కానివ్వండి, బిజినెస్‌లో కానివ్వండి చాలా మంచి ఉన్నతిని సూచిస్తూ ఉంది. మనకి మహర్షులు సంస్కృతిలో ఏం చెప్తారంటే షష్ఠే రవో సుఖాధ్యేన్ యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధాన్యాది లాభకృత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు. దాని మీనింగ్ ఏంటంటే అనుకున్న కార్యాలన్నీ పూర్తి చేస్తూ ఉంటారు. సుసౌఖ్యాధీన్ అంటే మంచి సుఖం కలిగి ఉంటారు. యత్న కార్యార్థ సాధనం ఏదైనా గనక పని చేస్తే చక్కగా అందులో ఆ పనిలో సక్సెస్ వస్తుంది. రోగ్యాది సంతోషం ఆరోగ్యం పరంగా, దేహం పరంగా చాలా సంతోషంగా ఉంటారు. వస్త్ర ధాన్య లాభకృత్ ఈళ్ళకి నూతనంగా బట్టలు కొనుక్కునే అవకాశము, తర్వాత ఏదైనా గనక పాడి పంటలకు సంబంధించిన విషయాల్లో ఎంతో లాభప్రదంగా, శుభంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈళ్ళకి 12వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల లాస్ ఆఫ్ సెక్సువల్ ప్లెజర్ అని కూడా చెప్తారు. అంత ఇబ్బందులు పడే సిట్యుయేషన్స్ వీళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల అగైన్ వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవాలి. వీళ్ళకి 11వ ఇంట్లో దృష్టి, 3వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల, 8దో ఇంట్లో స్థితి ఉండటం వల్ల, 8దో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే
కసరోగ పీడనం, విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవమానాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణ బాధలు, రుణచ్ఛేదః, స్థాననాశనం, రుణచ్ఛేదః. మీకు అప్పులు గనక ఎవరైనా ఉంటే అప్పుల దారి వల్ల చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 11 ఇంట్లో దృష్టి, మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల 11 ఇంట్లో దృష్టి ఆరోగ్యం, అర్థలాభం, సంతోషం, వస్త్రలాభ, కృతి, యత్నకార్యానుకూలత్వం, ధైర్యమే ఏకాదశే. దృష్టి అని చెప్తుంది. ఏకాదశిలో గనుక దృష్టి ఉంటే అన్ని పనులు పూర్తి చేయటం, ధైర్యంగా ఉండటం, ఇష్టమైన పనులు చేసుకోవటం, పర్టిక్యులర్‌గా బ్రదర్స్ నుంచి రియల్ ఎస్టేట్ ద్వారా బంగారం వస్తువులు కొనటం ఇవన్నీ చాలా లాభప్రదంగా ఉంటుంది. మూడో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ధనము, సుఖము పొందుతారు. బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకేదన్నా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ ద్వారా చక్కగా మాట్లాడి ఎదుటి వాళ్ళని ఇంప్రెస్‌గా చేసుకొని మీకు అనుకూలంగా వాళ్ళని మీకు అనుకూలంగా వాళ్ళని మార్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి శుక్రుడు 4వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడా మంచి ఉత్తమమైన పొజిషన్ అని మనం చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు చాలా బాగున్నాయని మనం చెప్పుకోవాలి. శుక్రుడు 4వ ఇంట్లో ఉంటే వీళ్ళకి స్వబుద్ధిర్బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్రమిత్ర కళాత్రాది, విద్యా గోష్ఠుసు సుఖే భృగు. 4వ ఇంట్లో గనక భృగుడు ఉంటే ఏమవుతుందంటే స్వబుద్ధిర్బంధు సన్మానం, మన ఇంటెలెక్ట్ చాలా పవర్ఫుల్‌గా ఉండేసి మేధస్సుతో చక్కగా అన్ని పనులు చేసుకోవటం, అందరి దగ్గర అప్రిషియేషన్స్ రావటము, స్త్రీ సంభాషణ సంభ్రమ, స్త్రీలతో చక్కగా మాట్లాడటము, ఇవన్నీ జరుగుతుంటే అదే స్త్రీలైతే పురుషులతో చక్కగా మాట్లాడటము, పుత్రులతోటి, మిత్రులతోటి, కళాత్ర అంటే స్పౌస్ తోటి చక్కగా హైయర్ లెవెల్ డిస్కషన్ చేసుకోవటం, ఒక కార్యరూపంలో అందరూ కలిసి ఒక మంచి ప్రణాళికలు చేసుకోవటం, చక్కటి ప్లానింగ్‌తో ముందుకెళ్ళాలనే ఒక ఆలోచన వీళ్ళకి కలిగి ఎక్కువగా ఉంటారు. అది 10వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల అఫీషియల్‌గా ఆఫీస్ రిలేటెడ్ మ్యాటర్స్‌లో గానీ, ఉద్యోగంలో కానివ్వండి, చేస్తున్న వృత్తిలో గానీ, వ్యాపారంలో కానీ మంచి వృద్ధి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారంగా మనం చూసుకుంటే అన్ని గ్రహాలకు చాలా రోజుల తర్వాత ఈ ధనుసు రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందని మనం గమనించాలి. మనకి నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం, మూల, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు ఇందులో ఉంటాయి. మూలా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ధన ప్రవాహం బావుంటుంది. ఇవన్నీ పాజిటివ్‌గా ఉంటాయి. నెగెటివ్‌గా వచ్చేటప్పటికి బంధనము, భయము కలిగించే సిట్యుయేషన్‌లు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ధనప్రాప్తి, లాభము కనిపిస్తూ ఉంటుంది. బంధనము, భయము కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయము, ధనప్రాప్తి, లాభము బాగా ఉన్నాయి. ధనలాభం, విశేష ధనలాభం కూడా చూపిస్తుంది. అయితే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక్కడ ధనహీనత, హాని జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ హాని కూడా మే 16వ తర్వాత మే 31 వరకు కొంచెం అనుకున్న పనుల్లో హాని జరిగేసేవాళ్ళు, మీకు హాని తలపెట్టేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇవి కాకుండా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మనం గనక చూసుకుంటే వీళ్ళకి ఓవరాల్‌గా ఒక 80% చాలా బాగుందనేసి మనం గమనించుకోవాలి. పరిహారాలు గనక చూసుకుంటే వీళ్ళకి ధనప్రాప్తి చాలా బాగుంది. కానీ ధనంతో ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళకి కుబేర పాశుపతం గానీ, శ్రీ సూక్త సంపుటీకరణతో విశేష లక్ష్మీ హోమం గనక చేసుకుంటే ధన ప్రవాహం వీళ్ళకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అతిగా భయపడే సంఘటనలు ఏమన్నా గనక మీకు చోటు చేసుకుంటూ ఉంటే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేపించుకున్నా గానీ, లేదంటే చండీ హోమము, చండీ పారాయణం చేసుకున్నా గానీ చాలా బాగుంటుంది. బంధించబడినట్లున్న సిట్యుయేషన్ నుంచి లేదా భయం కలిగే సిట్యుయేషన్ నుంచి గనక ఉంటే వీళ్ళకి విష్ణుమూర్తి ఆలయాలు గనక ఏదైనా దర్శించుకుంటే చాలా బావుంటది. లక్ష్మీ వెంకటేశ్వర టెంపుల్ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, ఎక్కడైనా గనక విష్ణుమూర్తికి సంబంధించిన గుడులు అవన్నీ మనకి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. వీటితో పాటు మనకి ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్నారో వీళ్ళు హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళ్ళే నేషనల్ హైవేలో హైదరాబాద్ తర్వాత ఒక 30 కిలోమీటర్ల దూరంలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ స్వయంభువు టెంపుల్. ఇక్కడ గనక విజిట్ చేస్తే అక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు. అనంత పద్మనాభ స్వామి ఉన్నారు. వీళ్ళకి బంధించబడినట్లు ఉన్న సిట్యుయేషన్ నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హాని, భయం నుంచి కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉండి వీళ్ళకి ఐశ్వర్యవంతంగాను లైఫ్ అంతా ఎంతో వృద్ధిగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఈ టెంపుల్‌ని ఖచ్చితంగా ఎవరైతే గనక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో విజిట్ చేయాలని చెప్పేసి ఆ యొక్క దేవుడిని దర్శించుకొని ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నానండి. ధన్యవాదాలు.